రోడ్డును మింగేశారు. శ్రీరక్ష సిటీ స్క్వేర్ పేరుతో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు, 60 ఫీట్ల రోడ్డు కబ్జా చేసిన చర్యలు శూన్యం. వికారాబాద్ టౌన్ ప్లానింగ్ అధికారుల వింత ధోరణి అట. ఇప్పుడు వికారాబాద్ లో రోడ్డునే 60 ఫీట్ల రోడ్డునే కబ్జా చేస్తే వీనిపైన చర్యలు లేవా? మరి దేనికే వికారాబాదు? మా గడ్డం ప్రసాద్ అని ఏం చేస్తున్నాడు? అధికారులు ఏం చేస్తున్నారు? అధికారులు గడ్డి వీకుతున్నారా? గుడ్డి గుర్రాలకు పన్ను దొమ్ముతున్నారా? వీళ్ళని కదా ఈ అక్రమాలు చేస్తోండి, ఈ కన్స్ట్రక్షన్ చేస్తోండి, రోడ్డును కబ్జా చేస్తోండి కదా మనం జైల్లో వేయాల్సింది. అదే పేదోడు చెరువు పక్కన 30 గజాల భూమిని ఆక్రమించుకొని గుడిసేసుకుంటే పోయి బుల్డోజర్తో ఊల్చేస్తున్న మన దేశంలో, మన రాష్ట్రంలో, మరి ఇక్కడ వికారాబాద్ లో ఏంటిది ఇది? శ్రీరక్ష సిటీ స్క్వేర్ పేరుతో యథేచ్ఛగా అక్రమాలు చేస్తా ఉంటే ఏం బీకుతున్నారని అడుగుతున్నాం. ప్రజా వాయిస్ సిగ్గు అనిపిస్తలేదు కొంచెం అన్నా? ఇదా వ్యవస్థ మొత్తం సర్వనాశం పట్టిస్తున్నారు కదరా మీరు. ఎవరికి వారే యమునా తీరే అన్నచందంగా మారింది వికారాబాద్ మున్సిపల్ అధికారుల దుస్థితి. దర్జాగా రోడ్డును కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్న ఆ వంక కన్నెత్తి చూడడం లేదు. వచ్చినాయేమో రాత్రికి రాత్రి మూటలు కన్నెత్తి చూడడం లేదు. వికారాబాద్ రెవెన్యూ పరిధిలో శ్రీరక్ష సిటీ స్క్వేర్ పేరుతో దర్జాగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని గత వారం క్రితమే ప్రజా వాయిస్ దినపత్రికలో ఆధారాలతో సహా బట్టబయలు చేయడం జరిగింది. అయినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటే పలు అనుమానాలకు తావిస్తుంది. అక్రమ నిర్మాణదారులకు అధికారుల అండదండలు మెండుగా ఉన్నాయని స్థానికుల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వార్తలు వెలువడినా అధికారుల్లో చలనం కనిపించకపోవడం చూస్తే నిజమేనని స్పష్టమవుతుంది. ఇక మరో వివరాలు పరిశీలిస్తే వికారాబాద్ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 16/3 నందు 1 ఎకరంన్నర విస్తీర్ణంలో ఓ భారీ అపార్ట్మెంట్ నిర్మాణం కొనసాగుతున్నది. శ్రీరక్ష సిటీ స్క్వేర్ అనే పేరుతో నిర్మాణదారులు కన్స్ట్రక్షన్ పనులు కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి జూన్ 2024 టీపీసీపీ అనుమతులు పొందారు. ఈ నిర్మాణాన్ని మొత్తం 3 బ్లాకులుగా విభజించి నిర్మాణం కొనసాగిస్తున్నారు. అయితే ఇదంతా బాగానే ఉన్నా ఆ అపార్ట్మెంట్ నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతుందని బలమైన ఆరోపణలు ఆధారాలతో పాటు స్పష్టంగా ప్రజావాయిస్ ఇచ్చింది. 2వ పేజీలో కూడా ఉన్నది. ప్రజావాయిస్ ఇచ్చింది. ఇంత దుర్మార్గమైన మాస్టర్ ప్లాన్ ప్రకారం అపార్ట్మెంట్ ముందు భాగం 60 ఫీట్ల రోడ్డు ఉంది. ఈ 60 ఫీట్ల రోడ్డు నుంచి సుమారుగా 3 మీటర్లు వదిలిపెట్టి నిర్మాణాన్ని కొనసాగించాల్సి ఉంది. కానీ అలాంటి నిబంధనలను శ్రీరక్ష కంపెనీ నిర్మాణదారులు పాటించడం లేదని స్థానికులు తెలుపుతున్నారు. రోడ్డు నుంచి సెట్ బ్యాక్ పాటించడమే కాకుండా రోడ్డును కబ్జా చేసి నిర్మాణం కొనసాగిస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణం జరిగే అపార్ట్మెంట్కు ఎస్టీ జూన్ నివాస భవనాల మధ్య కూడా సెట్ బ్యాక్ పాటించకపోవడం శోచనీయం. అంతేగాక అపార్ట్మెంట్ వెనుక భాగం ఎల్పీ నెంబర్ 71/97లో 97 లేఅవుట్ ఉంది. ఈ లేఅవుట్కు అపార్ట్మెంట్ నడుమ సీసీ రోడ్డు కూడా ఉంది. ఈ సీసీ రోడ్డుకు అపార్ట్మెంట్ నిర్వాహకులు ఒకవైపు 23 ఫీట్లు మరోవైపు 11 ఫీట్లు వదిలేసి తర్వాత సెట్ బ్యాక్ కూడా 2.5 మీటర్లు స్థలం వదిలేసి నిర్మాణం కొనసాగించాలి. కానీ నిర్మాణదారులు అవేవి పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా నిర్మాణాలు కొనసాగించడంపై స్థానికులు మండిపడుతున్నారు. వీన్ని కదరా భయ్ శిక్షించాల్సింది వీన్ని కదా. కబ్జాలు బడా కన్స్ట్రక్షన్ కంపెనీలు కబ్జాలు చేస్తా ఉంటే పీకుతున్నారా మీరు? ఇంత పెద్ద అపార్ట్మెంట్లు కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుంది అంటున్నాం. టౌన్ ప్లానింగ్ అధికారులు మంచిగానే తీసుకున్నారా? వస్తున్నాం, మేము కూడా వస్తాం బిడ్డ, చూద్దాం. ఇంత పెద్ద కట్టింది కాబట్టి పెద్ద ఎత్తున మూటలు పోయినాయి.